కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com. श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि. కనపడని సర్వదేవతల చిత్రాలను కనుల ముందు సాక్షాత్కరింపచేసే దైవాంశ కళ చిత్రకళ. పుట్టుకతో మాత్రమే వచ్చే అరుదైన చిత్రకళను రత్నశాస్త్రం, నాడీశాస్త్రం, వర్ణశాస్త్రం, వాస్తు, జ్యోతిష్య, సాముద్రిక లక్షణాలన్నింటితో క్రోడీకరించి బ్రహ్మీ ముహూర్తంలో నక్షత్రయుక్తంగా దేవీ దేవతల అదృష్ట చిత్రాలను చిత్రీకరించటం కళాశ్రీ కేశవ గురుస్వామి ప్రత్యేకత. వీరి తండ్రిగారైన గురుస్వామి సిద్ధయోగి శాస్త్రీయ చిత్రకారుడు కావటం చేత వారి నుండి వారసత్వంతో గురు శిష్య పరంపర సంప్రదాయ పద్ధతిలో యోగా, చిత్రకళను తీవ్ర సాధన చేసి వాటిని అభ్యసించారు. అంతేకాక తమిళనాడు ప్రభుత్వం నుంచి 9 డిప్లొమోలు మరియు దరిదాపు అన్ని రాష్ట్రాల నుండి జాతీయ స్థాయి అవార్డులు, రివార్డులు అందుకోవటం ఎంతో విశేషం. వీరి సంతానం కూడా చిత్రకారులే కావటంతో పాటు వీరు కూడా అవార్డ్స్ గ్రహీతలే కావటం మరో విశేషం. వీరి కుటుంబంలోనే పద్మశ్రీ, కళాశ్రీ అవార్డుల పంట పండింది. ప్రభుత్వం వారు వీరి ప్రతిభను గుర్తించి గురు శిష్య పరంపర చిత్రకళా పీఠానికి గురువుగా నియమించారు. కళాశ్రీ కేశవ గురుస్వామి చందమామ, బొమ్మరిల్లు వంటి అనేక పత్రికలకు చిత్రకారునిగా పనిచేయటమే కాక జాబిల్లి అనే మాసపత్రికకు చిత్రకారునిగా, సంపాదకుడిగా, ప్రచురణకర్తగా తన ప్రతిభ పాటవాలను ఆనాడే చాటుకున్నారు. సిరి సంపదలను ప్రసాదించే అదృష్ట వాస్తు చిత్రాలను చిత్రీకరిస్తూ వీటిలో అదృష్ట ముద్రలను, అదృష్ట సంకేతాలను జోడించి క్రోడీకరించి త్రికళా చిత్రాలను అందరి పూజా గదులలోనూ మరియు వాస్తుపరంగా దేవతల చిత్రాలను వీరికున్న అరుదైన చిత్రకళాయోగ సాధనతోనే బ్రహ్మీ ముహూర్తంలో చిత్రీకరించి అందరికీ అందజేస్తారు కళాశ్రీ కేశవ గురుస్వామి. త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि. ఈరోజు అతి ముఖ్యమైన ముద్రని గురించి నేను చిత్రించి చూపిస్తున్నాను. వేణుగోపాల గోముఖ ముద్ర ఇది. ఆ ముద్ర ఎలా ఉందయ్యా అంటే ఈ విధంగా ఈ విగ్రహమూర్తిలో ఉన్నట్లు ఈ విధంగా ఉంటుంది. జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి. ఇప్పుడు మనం చూస్తున్నది గోముఖ వేణుగోపాల ముద్ర. ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారి. ఈ వేణువును పట్టుకున్న హస్తములే మరి కాసేపట్లో గోముఖంగా ఎలా మారిందో సందర్శించుకుంటున్నాం. నా మనోనేత్రానికి అందిన ఈ మరో సృష్టిని మీకందరికీ తెలపాలనే
తాపత్రయంతో ఈ చిత్రాన్ని ఈరోజు మీ ముందు చిత్రీకరించి చూపిస్తున్నాను. వెలసితివంత నందుని జింత, వెలసితివంత నందుని జింత, రేపల్లె ఇల్లాయేనంత, కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. నీ పలుగాకి పనులకు గోపిమ్మ, నీ పలుగాకి పనులకు గోపిమ్మ, కోపించి నిన్ను రోట బంధించేనంత, ఊపున బోయి మాకుల గూలిచి, ఊపున బోయి మాకుల గూలిచి, శాపాలు బాపితివంత, కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. మన కరములే లక్ష్మీకరములు, శ్రీకరములు, గోమాత అనుగ్రహ తత్వములు. అటువంటి గోముద్రలు కూడా మన కరములలోనే గోమాత అనుగ్రహ తత్వమై నిత్యం వరములను సొగే తత్వముతో కూడుకుందని తెలుపుతూ వస్తున్నాను. అందుకని ఇటువంటి హస్తముల నుండే, పెద్దల నుండి చిన్నపిల్లలు దీవెనలు అందుకోవాలి. ఈ గోముఖ ముద్రలు ప్రతి ఒక్కరి హస్తములలోనూ దాగి ఉందన్నది తెలిపేందుకే ఆ భగవంతుడు ఈ గోముఖ ముద్రని నాకు అనుగ్రహించాడని నా భావన. ఫణి ఫణ జాలాన ఝణ ఝణ, కాళీయ ఫణి. ఈ గోముఖ వేణుగోపాల ముద్ర ఉన్న ఇంట లక్ష్మి తప్పనిసరిగా సిరుల పంట కురిపించి తీరాలని కోరుకుంటున్నాను. కంసాది దానవ గర్వాపహార, కంసాది దానవ గర్వాపహార, హింసా విదూరా పాప విదార, కృష్ణ ముకుంద మురారి. ఈ గోముఖ ముద్ర ఎక్కడైతే ఉంటుందో ఈ కామధేను అనుగ్రహం తప్పనిసరిగా కలగాలని నా యొక్క 72,000 నాడుల నుండి శక్తుల్ని అంతటినీ కేంద్రీకరించి ఈ ఓంకార ముద్ర ద్వారా, ఈ భక్తి తరంగాల ద్వారా మీ ఇంట ప్రవేశించి నిత్యం ఓంకార నినాదంతో గీంకారం చేస్తూ దరిద్రాన్ని పారద్రోలుతూ ఈ హరిద్రవర్ణం మీకు రక్షగా నిలవాలని త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నాను. విరళీకృత నవ రాస కేళి వనమాలి సిఖిపించమౌళి, వనమాలి సిఖిపించమౌళి, కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద. ఈ కామధేనువు మీ ఇంట ఉన్నంత కాలం సిరుల పంట పండి తీరుతుంది, కోరినవన్నీ నెరవేరుస్తుంది. ఆ సిరుల తల్లి అనుగ్రహం మీకందరికీ కలగాలని, ఈ గోముఖం నుండి అదృష్ట తరంగాలు మీకందరికీ అందాలని ఈ చిత్రాన్ని చిత్రించేటప్పుడు ఓ తపస్సుగా
నాకందిన ముద్రని మీ మనోనేత్రాన్ని కూడా అందచేయాలనే తపనతో ఈ చిత్రాన్ని చిత్రించి చూపిస్తున్నాను. ఓంకార వేణుముద్ర అన్నది ఈ విధంగా ఇలా ఉంటుంది. ఈ ఓంకార వేణుముద్ర కొలతలు కూడా మన శిరస్సుకు ముందు వైపు కానివ్వండి, వెనుక వైపు కానివ్వండి ఒకే కొలతల్లో ఉంటుంది. ఏ విధంగా అంటే ఈ ఓంకార వేణుముద్ర అన్నది ఈ విధంగా తీసుకొస్తే ఇక్కడి నుండి ఈ చెవులకు అటు ఇటు సరి అయిన కొలతలతో ఈ విధంగా ఉంటుంది. ఈ ఓంకార ముద్రని మీరు చేస్తున్నప్పుడు ఈ ముద్రతో శ్రీకృష్ణం వందే జగద్గురుం అని ధ్యానించి ఓంకారాన్ని ఆ వేణువులో ఊదుతూ మీ యొక్క శ్వాస నిశ్వాసల పైన ధ్యాసను ఉంచి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని వేడుకుంటే తప్పనిసరిగా ఆ లక్ష్మీ కటాక్షం మీకు కలిగేలా చేస్తాడు. ఈ జీవిత సమరంలో తప్పనిసరిగా విజయాన్ని చేకూరుస్తాడు. ఇప్పుడు ఆ కొలతలు ఈ విధంగా ఉంటే మన వెనుక వైపు కూడా అదే విధమైన కొలతలతో ఈ చెవుల నుండి ఈ విధంగా ఆ ముద్ర ఒక వేణువు యొక్క కొలతతోనే ఉంటుంది. అంతేకాకుండా ఈ సహస్రారం నుండి విశుద్ధి వరకు, ఈ ఆజ్ఞాచక్రం వరకు ఈ వేలు ఇలా ఒక కొలత ఉంటే మరొక కొలత ఆజ్ఞాచక్రం నుండి విశుద్ధానికి ఈ విధంగా ఒక వేణువు కొలత వస్తుంది. ఇలా షట్చక్రాలకి ఒక్కొక్క వేణువు ఆధీనంలో తన స్వాధీనంలో ఉంచుకొని ఉంది. మురిపాల గోపాల రారా కృష్ణ శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ. మురిపాల గోపాల రారా కృష్ణ శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ. మురిపాల గోపాల రారా కృష్ణ శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ. మురిపాల గోపాల రారా కృష్ణ శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ. మురిపించ సిఖిపించ రారా కృష్ణ నీ ముద్దు మోము మాకు చూపరారా కృష్ణ. మురిపించ సిఖిపించ రారా కృష్ణ నీ ముద్దు మోము మాకు చూపరారా కృష్ణ. మన కుడివైపున ఉన్న పింగళ నాడి, ఇడానాడి వైపు ఓం అనే శ్వాసను బలంగా పీలుస్తూ ఈ ఓంకారం హంసతత్వంగా మారింది. అదే పద్ధతిలో మన మనస్సు కూడా హంసల నీటి నుండి పాలను వేరు చేసి ఏ విధంగా స్వీకరిస్తుందో మంచిని స్వీకరించాలి. ఈ హరిద్రవర్ణ ఓంకార వేణుముద్ర మీ ఇంట నిత్యం అద్భుతమైన
శక్తి తరంగాల్ని అందచేసి ఆ వేణుగోపాలుడి అమృతతత్వమైన నవనీత తత్వమైన ఆనంద తరంగాలని అదృష్ట తరంగాలని మీకు నిత్యం అందచేయాలని కోరుకుంటూ ఈ చిత్రాన్ని ఈ వారం వరంగా చిత్రిస్తున్నాను. ఇటుదాగకరారా కృష్ణ యశోదమ్మ నిన్ను పిలిచే రారా కృష్ణ ఘలు ఘల్లను గజ్జలతో రారా కృష్ణ దోబూచులు చాలించి రారా కృష్ణ ఘలు ఘల్లను గజ్జలతో రారా కృష్ణ దోబూచులు చాలించి రారా కృష్ణ నీ నటనలు నీ ఘటనలు చాలురా కృష్ణ బుడి బుడి చిరు నడకలతో రారా కృష్ణ 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 ఈ చిత్రంలోని కాస్మిక్ కిరణాలన్నీ చూస్తున్న మీకందరికీ అతి పవిత్రమైన వేణుగానం వినిపించి మీ మనస్సుని ఆహ్లాదపరిచి మనోరంజక తత్వంతో ఆనందమయమైన జీవితాన్ని ప్రసాదించాలి. ఈ కాస్మిక్ కిరణాలు మీ ఇంట ప్రవేశించి తప్పనిసరిగా అదృష్ట తరంగాల్ని అందచేయాలని ఆ గోవిందుడిని ఆ మాధవుడిని మనసా వాచా త్రికరణ శుద్ధిగా కోరుకుంటూ ఈ చిత్రాన్ని చిత్రిస్తున్నాను. మురిపాల గోపాల రారా కృష్ణ శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ ఈ వేణు ముద్రలతో మీరందరూ ఒకసారి కొలతలు చూశారంటే అదేవిధంగా 4 వేణువులై నిండి ఉంది. ఈ వేణు గోముఖ ముద్ర ఎలా ఉందో చూశారంటే ఈ 3 కణుపులు షట్చక్రాలై ఉన్నాయి. ఇక్కడున్నది మూలాధారము, ఇది స్వాధిష్టానము, మణిపూరకము, ఆ తర్వాత వచ్చేది అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ, చివరికి సహస్రారంలో లీనమయ్యి మనల్ని మైమరిపింపచేసేది శక్తితత్వమైనది సహస్రార తత్వము, మోక్షస్థానం. అందుకని నిత్యం ఆ వేణుగోపాలుడిని మనం ఆరాధించాలి. ఈ ముద్రని చేసి చూడండి, తప్పనిసరిగా మంచి ఫలితాలు వస్తాయి. శ్రీకృష్ణుడు ఈ యాదవులందరినీ ఇంద్రపూజలు చేయవద్దండి, ఆయనకు అగ్రపూజలు అవసరం లేదు అని తెలిపేసరికి ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు ఆగ్రహించి కుండపోతగా ఏకదాటిగా వర్షాన్ని కురిపించమని వరుణదేవుణ్ణి ఆజ్ఞాపించాడట. అగ్నిదేవుడు ఉరుములు మెరుపుల్ని ప్రతాపంతో చూపించాడు. గోపబాలకులు యాదవ కులమంతా గడగడలాడుతూ ఆ వర్షానికి తడిసి ముద్దవుతుంటే, వరద ఏ సమయాన ముంచేస్తుందోనని భయపడుతుంటే శ్రీకృష్ణుడు 9 రసాలను నవరసాల్ని చిందిస్తూ గోవర్ధనగిరిని ఆ జలతత్వం నుండి కాపాడేందుకు జలతత్వమైన చిటికిన వేలినే ఉపయోగించాడు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నది అందులో దాగిన ఆ ముద్రలో ఉన్న పరమార్థం. ఆ చిటికిన వేలుతో గోవర్ధనగిరిని ఇలా పైకి లేపి క్షత్రంలా ఉపయోగించి ఆ గొడుగు కిందికి యాదవ కులాన్నంతా వారిని చేరదీశాడు. నేనున్నాను అని స్నేహరసాన్ని ఆయన తన స్నేహితులైన గోపబాలులపైకి ప్రసరింపజేశాడు. గోపికలకందరికీ ఆ శ్రీకృష్ణుడు శృంగార రసముతో త్రిభంగిమ తత్వముతో నిలబడి అలవోకగా గోవర్ధన గిరిని పైకి లేపాడట. ఆ శృంగార రసము అద్భుత తత్వం అది. అటువంటి నవరసాల మిళితమే
గోవర్ధనగిరి చిత్రం. ఇవన్నీ మనం మెదడులో మేళవించి రంగుల్ని విజ్ఞానాన్ని క్రోడీకరించి చిత్రించగలిగితే ఆ చిత్రం ఏ ఇంటనైతే ఉంటుందో తప్పనిసరిగా అదృష్టపు పంట పండి తీరుతుంది. ఆ శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని పైకి లేపి ఏ విధంగా యాదవులందరినీ కాపాడాడో అదేవిధంగా మనల్ని అందరినీ తప్పనిసరిగా అభయహస్తంతో గోవర్ధనగిరి తత్వముతో గోవర్ధనుడు అంటేనే గోవులను వర్ధిల్ల చేసేలా వృద్ధి చెందేలా ఆ గోమాత అద్భుత తత్వాన్ని తెలియచేస్తూ ముందు తరాలకు కూడా గోవు యొక్క మహిమాన్విత తత్వమైనది తెలియచేస్తూ నిజమైన కామధేను అదే. లక్ష్మి పుట్టినప్పుడు కూడా కామధేనువు ఆవిర్భవించింది. ఆ కామధేనువు అంశతోనే గోసంపద మనకు అందింది అని తెలియచేశాడు. అందుకనే ప్రతి చిత్రంలోనూ గోవుతోనే కృష్ణుడు కనిపిస్తుంటాడు. ఆ గోమాతతో పాటు కల్పవృక్షం కింద నిలబడి ఉంటాడు. ఎక్కడైతే కల్పవృక్షం గోమాత ఉంటుందో అక్కడ మీరు కోరిన కోరికలన్నీ తీరుతాయి. తప్పనిసరిగా ఆ శ్రీకృష్ణుడే దగ్గరుండి తీరుస్తాడట. మీకందరికీ ఆ గోమాత యొక్క అనుగ్రహము, ఆ కల్పవృక్షం యొక్క అనుగ్రహము, ఆ శ్రీకృష్ణ భగవానుడి అనుగ్రహము అన్నీ కలగలిపి త్రికాల తత్వంతో మీ ఇంట ఉన్న దరిద్ర దోషాలని ఈ హరిద్ర తత్వంతో తొలగింపచేయాలని మనసా వాచా త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నాను. శ్రీకృష్ణం వందే జగద్గురుం. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ